బాస్ టీమిండియా ఫస్ట్ ఓడిఐలో ఓ రకంగా ఇంగ్లాండ్ ని చిత్తుగా ఓడించిందనే చెప్పాలి. మరి ఈ గెలుపు క్రెడిట్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎవరికిచ్చాడో తెలుసా? మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్ సెరమనీలో రోహిత్ ఏమన్నాడంటే, చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మేము చాలా రోజుల తర్వాత ఈ ఫార్మాట్ లో ఆడుతున్నాం. మేము త్వరగా ఒక టీమ్ గా కలిసిపోయి గెలుపు కోసం ఏం చెయ్యాలి అన్న దానిపై ఫోకస్ పెట్టాలి అనుకున్నాం. చెప్పాలంటే స్టార్టింగ్ లో ఇంగ్లాండ్ ఓపెనర్స్ మాపై ఒత్తిడి పెంచారు. దాంతో మేం మంచి స్టార్ట్ ని అందుకోలేకపోయాం. కానీ మేం బౌన్స్ బ్యాక్ అయిన విధానం అద్భుతం. ఇది కొంచెం లాంగెస్ట్ ఫార్మాట్ కాబట్టి తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వెనుకబడ్డామని పూర్తిగా మ్యాచ్ మా చేజారిపోయింది అనుకోవడానికి లేదు. అయితే మేం కమ్ బ్యాక్ చేయడంలో బౌలర్సే కీలక పాత్ర పోషించారు. వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ప్రతి బౌలర్ చాలా సూపర్ గా బౌలింగ్ వేశారు. కీలక సమయంలో వికెట్స్ తీయగలిగాం. గ్రౌండ్ లో మా పవర్ ఏంటో చూపించగలిగాం. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే మేం టీం కి అవసరమైన శుభారంభాన్ని ఇవ్వలేకపోయాం. 20 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయాక శుభన్ గిల్, శ్రేయస్ అయ్యర్లు చాలా బాగా బ్యాటింగ్ చేశారు. శ్రేయస్ అవుట్ అయినా శుభన్ గిల్ తో అక్షర్ పటేల్ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ కోసమే అక్షర్ పటేల్ ని అప్ ది ఆర్డర్ లో ఆడించాం. ఇంగ్లాండ్ లో 2 లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఉన్నారన్న విషయం నాకు బాగా తెలుసు. వాళ్ళని కట్టడి చేసేందుకే లెఫ్ట్ హ్యాండర్ అయిన అక్షర్ పటేల్ ని మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ కి దింపాను. గత 2 ఏళ్లుగా అక్షర్ పటేల్ మెరుగైన బ్యాటింగే చేస్తున్నాడు. ఇక ఈ రోజు తన సత్తా ఏంటో మరోసారి అందరికీ చూపించాడు. టీం కి అవసరమైనప్పుడు గిల్, అక్షర్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ చేశారు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఎలాంటి లక్ష్యం లేదు. టీమ్ గా మంచి ప్రదర్శనలు చేస్తూ ముందుకు వెళ్లడమే. బౌలింగ్ ఇంకా బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించాలి. అయితే ఈ మ్యాచ్ చివర్లో మేము వికెట్లు కోల్పోకుండా ఉండాల్సింది అని అన్నాడు రోహిత్. మరి బాస్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇంటర్వ్యూని తెలుగులో విన్నందుకు వీడియోకి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్.